Hi guys, welcome back to our YouTube channel Harshi Priya. This is my best friend Tejasri. Say hi. హాయ్. రేపు మా అమ్మ బర్త్డే, సో ఏం గిఫ్ట్ ప్లాన్ చేయాలా డిస్కస్ చేసి ఒక డెసిషన్కి వచ్చాము. రోజ్ ప్లాన్స్ ఇద్దామని చెప్పి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. రోజ్ ప్లాన్స్ బాగుంటే తీసుకుంటాము, లేదా ఏదైనా వేరే ప్లాన్ చేస్తాం మైండ్. ఇప్పుడు వెళ్దాం. మా వాహనం చూపించాలా, మా రథం. ఇది కూడా మా బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడికి కావాలంటే అక్కడికి వేసుకొని వెళ్దాం. సో లెట్స్ గో. చలో. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ప్లాన్స్ దగ్గరికి. ఎక్కడుంటాయని కనుక్కుంటే మా ఊర్లో బస్ స్టాండ్ దగ్గర కొన్ని నర్సరీస్ ఉంటాయి, అక్కడ ఉంటాయని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాం ఇంకా. అండ్ మీకు మా హోమ్ టౌన్ ఏంటో చెప్పలేదు కదా, మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్లో ఉన్న తాడిపత్రి అనమాట. సో వీఆర్ ఫ్రమ్ రాయలసీమ. నెక్స్ట్ వ్లాగ్స్లో మా ఊరిని చూపిస్తాను, అప్పుడు చూడండి. నర్సరీ దగ్గరికి వచ్చేసాము. ఇంకా నన్ను నా ఫ్రెండ్ షూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ప్లాంట్స్ ప్రైస్ కనుక్కుందామని వెళ్తున్నాను నేను. ప్లాంట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 120 అంట. నాకు మా ఫ్రెండ్కేమో బేరాలు ఆడడం రాదు. సో ఇంకా ఒక ట్రైల్ వేసి చూద్దామని చెప్పి, ఒక్కో ప్లాంట్ 100 రూపీస్కి ఇస్తారా, 10 ప్లాంట్స్ తీసుకుంటామని చెప్పి అన్నాము. ఆంటీ ఆలోచించి సరే అని చెప్పింది. ఇంకా వెతకడం స్టార్ట్ చేసాము, ఒక్కొక్క కలర్ ఏది బాగుంది ప్లాంట్ అని చెప్పేసి. ఇంకా నా ఫ్రెండ్ ఒపీనియన్ కనుక్కుందామని పిలిచి చూపిస్తున్నా ఏది బాగుందని. అయిందా షాపింగ్? ఎంతవరకు వచ్చింది? 6 అయినాయి, ఇంకా 4 బ్యాలెన్స్. ఇవే మేము తీసుకున్న ప్లాన్స్. మొత్తం 10 తీసుకున్నాము. మా అమ్మ బర్త్డే అని చెప్తే ఆంటీ కాంప్లిమెంటరీగా ఒక ప్లాంట్ ఫ్రీగా ఇచ్చింది. సో స్వీట్ కదా. సో దిస్ ఈస్ ద సర్ప్రైజ్ వీ హ్యావ్ ప్లాన్డ్. కొంచెం రైట్ లెఫ్ట్. నంది కాదు. ఎట్లా అంటే నచ్చిందా? ఎక్స్ప్రెషన్ లెస్. ఎన్ని రకాలు? 11 రకాలు. హ్యాపీ ఆంటీ, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. హాయ్ గాయస్, టైం 11 దాటింది, కానీ ఇంకా ఏం డెకరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. మేమేమో నిద్రమొక్క తిట్లనే ఉన్నాం. చూడండి, ఐస్ మొత్తం రెడ్ అయిపోయినాయి ఇద్దరికి. ఫుల్ నిద్ర. ఎప్పుడు రాదు మళ్ళా. అదేదో ఏదో ఈవెంట్ ఉన్నా లేదా ఫంక్షన్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా ఇట్లాంటి టైంలోనే వస్తుంది అనమాట. అదేదో మాకు కూడా అర్థం కాదు. మామూలు రోజులు 12 అయినా రాదు నిద్ర. అంతే. కేక్ అయితే మమ్మీకి తెలియకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇప్పుడైతే డెకరేషన్కి ప్లాన్ చేస్తున్నాం. ఇలా ఇంకా దియాస్ కూడా. దియాస్ అంటే మళ్ళీ సమురేసి అంటించి అట్లాంటివి ఏం కాదు. వాటర్ వేస్తే వెలుగుతాయి చూడండి, అవి ఏ పంచాయతీ లేకుండా అయిపోతాయి. ఏదో ఇంట్లో ఉండే వాటితో, పెద్ద ప్లాన్ లేకుండా అలా. సో చూద్దాం ఏమవుతుంది లాస్ట్కి. ఈ 1 అవర్లో చేయగలమా లేదా 12 o'clockకి చేయగలమా కరెక్ట్గా డెకరేషన్ కంప్లీట్ చేసి చూడాలి. ఇంకా ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది ఏమని. ఇంట్లో మనం ఇలా చేస్తున్నాము అని కన్ఫర్మ్. ఇట్లాంటి బస్ కట్టేస్తారు ముందే మన వాళ్ళు, ఆపలేము. దిస్ ఈస్ ద దియా. సో అలా వాటర్ పోస్తే వెళ్ళట్లేదు, వెళ్ళగట్లేదు. కొన్ని పోయాయి. I don't know. Like that. Water diyas.
మెయిన్ క్యారెక్టర్ మా అమ్మ బర్త్డే కోసం కష్టపడుతున్నా తేజ. నీళ్ళు పోస్తుంటే మొక్కలు వెళ్తే వెళ్తున్నాయి. అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, సో నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. నా రెస్పాన్సిబిలిటీ కూడా కదా. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము 12 కాకముందుకే. ఎక్కడ లేట్ అవుతుందేమో అని అనుకున్నా, బట్ అవ్వలేదు. 2 minutes ఉంది ఇక 12 o'clock కావడానికి. సో ఇట్లయితే డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీని లేపుతాము. నేను మా అమ్మని బెడ్రూమ్లో పెట్టి లాకేసాను, సర్ప్రైజ్ ఇద్దామని. డెకరేట్ చేసి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. ఇంకా అయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సూపర్గా బాగా చేసినారు. నౌ వీఆర్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్. మా సందులో వాళ్ళు అట్లనే చూస్తున్నారు మేము బ్లాగ్ తీస్తుంటే. ఇంకా ఏం మాట్లాడలేకపోయాం అక్కడ. ఎక్కడికి వచ్చాం? సరిగమప రెస్టారెంట్. మా అమ్మ పార్టీ ఇస్తా అని చెప్పి తీసుకొని వచ్చింది. ఈమెమో వెజిటేరియన్ అనమాట, మనలో కలవదు. తిని పెట్టేది నేను తినాలి, నేను పెట్టేది మాత్రం ఈమె తినదు అనమాట. ఎందుకు అట్లా? అంతే, టేస్ట్ చేయొచ్చు కదా. వెజ్లో అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు? నాన్ వెజ్ మీలాగా బలి అవన్నీ బా దేవుడా. ఫుడ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా, మనం సైన్స్ చదువుకున్నాం. పర్వాలేదు, నాకు వెజిటేరియన్స్ మార్చుకుంటాం. మాకు అనుగుణంగా చికెన్ ఎంత బాగుంటుంది. చికెన్ తప్ప ఏం తినవు కదా, ఏదో అన్ని తింటున్నట్టు. నాన్ వెజ్లో ఒక చికెన్ తింటుంది, చికెన్ ఒకటి తింటుంది, అన్ని తింటున్నట్టు చెప్తుంది. నాన్ వెజిటేరియన్ బాగుంటుంది. లేదు ఫ్రెండ్స్, నమ్మకండి. హ్యాపీ బర్త్డే మా. ఏంటి మాకు ఇప్పుడు ఏం పార్టీ? మాట్లాడమా, మా బ్లాగ్ మాట్లాడమా ఏదో ఒకటి. బిల్లు కట్టదా అంటే లాస్ట్ అసలు ఏం మాట్లాడతారు బ్లాగ్లో? నాకైతే అర్థమే కాదు అంతసేపు. మా అమ్మ వస్తుందిలే, ఇప్పుడు అలవాటు అవుతుంది. పోను ఇంకా మించిపోతావు మాటల్లో. నాకు మాటలే రావంటారు. ఎవరమ్మా అని నీతో? నాకు నిజం ఇది బ్లాగ్ అని చెప్పి ఎక్స్ట్రా చేస్తారు అమ్మద్దు. ఆర్డర్ ఇచ్చేసాం, వెయిట్ చేస్తున్నాం చికెన్ కోసం. వచ్చింది చికెన్. ఇంకా అక్కడ వెయిటర్ వచ్చి సర్వ్ చేసేసరికి మేము సిగ్గుతో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయినాము. అది కాక కొత్త వ్లాగ్స్ తీయడము. మేము సర్వ్ చేసుకుంటాం. ఇది చికెన్ గోబీ మంచూరియా. ఫస్ట్ చికెన్ వస్తుందండి, గోబీ మంచూరియా చూసి చికెన్ గోబీ అంటే చెప్తారేమో నాకు స్మెల్ అంతా ఇస్తే కానీ నెక్స్ట్ వస్తే తిని అది కూడా రాను. ఓకేనా? ఆనియన్స్ లేకుంటే ముద్ద దిగదు.
వద్దా అండి, స్మెల్ వస్తుంది, చికెన్ స్మెల్ వస్తుంది కదా. ఎగ్ స్మెల్ రాదా? ఎగ్ స్మెల్ రాదంట. వస్తుంది కానీ తింటుంది. చికెన్ మాత్రం తినదు. చికెన్ తినను. నేనేదో పొదులు పడతాను కానీ నేను కూడా ఇంటర్లో నేర్చుకున్నా చికెన్ తినదు. అందుకే అంటున్నాను నేను, ఏదో మొత్తం అన్ని నాన్ వెజ్ అన్నీ తింటానంటే చెప్తుంది అట్లా. చికెన్ ఒక్కటే తినేది. తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా, అసలు చిన్నప్పటి నుంచి ఎందుకు తినలేదు చికెన్ తిన్న తర్వాత. నేను అట్లా ఫీల్ అవ్వను. అవుతావు, అస్సలు అవ్వను. త్వరలోనే అవుతావు. లేదా అండి, చూద్దాం. నాకు ఎక్కువ అయింది గాయస్ ఫుడ్. తిన్నదే లేట్గా తిన్నాం టిఫిన్. ఇంకా ఒక బటర్ నాన్ కూడా తినడానికి చేత కావట్లేదు. మా అమ్మ, తేజ వాళ్ళ అమ్మ తిట్టి పెడతారు అసలు ఏం తింటారో ఏమో అని చెప్పి. ఎంత బాగా తిన్నాం కదా. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీగా స్వీట్ పాన్ ఇచ్చారు, ఇంకా అది లాగిచ్చేసాము. చెర్రీ తింటావా? నేను తినాను చెర్రీ. ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. మా ఫుల్ బై గైస్, ఇంటికి వెళ్తున్నాం. ఆర్డర్ చేసింది ఇంత, తినింది ఇంత. ఆ ప్లాంట్స్ నాటడానికి ఎర్రమట్టి అయితే కొనుక్కొని వచ్చాము. అది చాలా బరువు ఉంది పైకి తీసుకురావాలంటే. నా తిప్పలు చూడండి, అది పైకి తీసుకురావడానికి ఎట్లా చేస్తున్నానో. ఇంకా నా ఫ్రెండ్ నా తిప్పలు చూడలేక సర్లే నేను కూడా తీసుకొస్తా అని చెప్పి కిందికి వెళ్ళి ఆ కుంపట్లు తీసుకొని వచ్చింది. ఇంత మందం చూడండి, ఇవి కింద నెలలో వేసింటారు కదా, పెద్ద పెద్ద చెట్లు లేదు బ్లాగ్. ఇవన్నీ తీసి ఇందులో నడుతున్నాం ఫ్రెండ్స్. ఈ ఎర్రమట్టి అయితే మంచి సారం ఉంటుంది. ఇది మంచి బాగా చెట్లు బాగా వచ్చినాయి, బయట వచ్చిన మట్టి అంతా. ఖాళీ వచ్చినాక ఇంకా పోయినాయి అవి. ఈ చెట్టు చాలా బాగా నచ్చింది నాకు. బాగా గుబురుగా ఉంది, పెద్ద చెట్టు. పడతావు. అవును, కష్టం. చెట్లు నీ పేరు చెప్పుకుంటాయిలే. లాస్ట్ ప్రియా అని ప్లాంట్ పేరెంటా? ఏదో సినిమాలో వాళ్ళు ఉంటారు చూడు. గుడ్ గుడ్. మేము ప్లాంట్స్ నాటుతుంటే ఒక చిన్న స్నేల్ కనిపించింది. భలే క్యూట్గా ఉండింది అది, రెడ్ ఐస్తో. దానికి పేరు కూడా పెట్టాము, బుజ్జి అని చెప్పి. బట్ మా బ్యాడ్ లక్ అది నైట్లోపు ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపించలేదు. సో ఇదన్నమాట బర్త్డే బ్లాగ్. మా చెల్లి కూడా ఉంటే బాగుండేది, బట్ తను బీటెక్ ఫైనల్ ఇయర్, సో హైదరాబాద్లో ఉంది, అక్కడ జరుగుతుంది. సో రావడం కుదరలేదు ఇంకా తనకి. ఐ హోప్ మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను ఇచ్చిన సర్ప్రైజ్తో, బికాస్ ప్లాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. బర్త్డే బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాం అందరం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షిప్రియ. మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకే దెన్, గుడ్ నైట్.